ఒకవైపు వికెట్లు పడుతున్నాయి. మరి ట్రెంట్ బోల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేసి కెప్టెన్ అయిన అదేవిధంగా రోహిత్ శర్మని తీశారు. అయితే ఇక్కడ మ్యాచ్ కథ అయిపోయిందనుకున్నారు ముంబై. వాస్తవానికి మన తెలుగు కుర్రాడు తెగింపు పోరాట పటిమకు ముందు ఆర్ఆర్ బౌలర్లు మరి తెగిపోరని చెప్పాలి. మంచి స్థితిలో టీం ముంబై పోరాట స్థితిలో స్కోరు ఉందంటే దానికి కారణం మన తెలుగు కుర్రాడు అయినటువంటి తిలక్ వర్మ, అదేవిధంగా నేహాల్ వదేరా గత 6-5 మ్యాచ్లో తనకు అవకాశం రాక పక్క పెట్టినారు టీం మేనేజ్మెంట్. మరి గాయం కారణంగా అయితే తెలియదు కానీ మొత్తానికైతే ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు రాణించడంతో నేహాల్ వదేరా 49 రన్స్ కొట్టి 50 రన్స్ పూర్తి కాకుండా అవుట్ అయినప్పటికీ తిలక్ వర్మ మాత్రం పట్టు వదల విక్రమార్కులుగా 50 రన్స్ పూర్తి చేసి T20 రేస్లో నేను కూడా ఉన్నా అని చాటి చెప్పాడు మనోడు. ఏది ఏమైనా కూడా తన ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అద్భుతం. వాస్తవానికి తిలక్ వర్మ గత ఆర్ఆర్ మ్యాచ్లో కూడా మంచి స్కోరు సాధించినప్పటికీ త్రూటిలో ఒక అనవసర షాట్కు అవుట్ అయ్యాడు. ఇక ఈ క్రమంలో ఈరోజు మాత్రం అప్పుడు మిస్ అయినటువంటి హాఫ్ సెంచరీ ఈరోజు హాఫ్ సెంచరీ సాధించి అద్భుతంగా ఆడని చెప్పాలి. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు సాగుతున్నట్టు తిలక్ వర్మ ఇన్నింగ్స్ T20 వరల్డ్ కప్లో తప్పకుండా తన చోటు దక్కుతుందని చెప్పి చాలామంది అభిమానులు అంటున్నారు. తెలుగు ఎంతో గర్వపడే విధంగా తను ఆడిన ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్గా చెప్తున్నారు. ఏదేమైనా కూడా తనకే సాధారణ రీతిలో 4లు 6లు కొడుతూ అద్భుతంగా ఆడే తిలక్ వర్మ ముందు మంచి భవిష్యత్తు మంచి ఇన్నింగ్స్ ఆడాలని చెప్పి ఇప్పటికే తనేంటో ప్రూవ్ చేసుకున్నప్పటికీ నిలకడంగా ఆడుతూ మరి జట్టులో ఒక కీలక ఆటగాడుగా ఉండి మరి జట్టులో కీలక ఆటగాడికి ఎదగాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే తిలక్ వర్మ తెలిసిన విషయమే, టన్నుల కొద్ది టాలెంట్ ఉంది, తప్పకుండా తను ఎదుగుతాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు కాబట్టి.